'మొగిలి రేకులు' లాంటి సూపర్ డూపర్ హిట్ సీరియల్ తర్వాత 'సాగర్' మరలా ఎందుకు సీరియల్స్ గాని, ఆ టీవీ రంగంలో గాని మళ్ళీ ఎందుకు హి ఈస్ నాట్ బ్యాక్ ఇంటూ దట్? 'మొగలి రేకులు' చేసిన తర్వాత మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు ఒక సీరియల్ ప్లాన్ చేశారు. లైక్ ప్రస్థానం కైండ్ ఆఫ్ జానర్‌లో. నాకు అప్పటికే ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ టీవీలో వర్క్ చేశాను. 'మొగిలి రేకులకి' అంటే 'చక్రవాకం' అండ్ 'మొగలి రేకులు' కలిపి. 'చక్రవాకం'. 'చక్రవాకంలో' కూడా యు ఆర్ దేర్. 'చక్రవాకం' ఎండింగ్‌లోనే వస్తాను. దాంట్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. తర్వాత హీరో అవుతుంది. తర్వాత 'మొగలి రేకులు' స్ట్రెయిట్ అవే ఇంకా కాప్ స్టోరీ. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద టీమ్ అండ్ అంటే నాకు ఆర్కే నాయుడు క్యారెక్టర్తో జనాల్లోకి అంటే నాకు వాళ్ళు ఇచ్చిన ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇప్పటికీ అలాగే ఉంది. దానికి నేను నిజంగా థ్యాంక్స్ టు మంజులా నాయుడు గారు. ఆర్కే నాయుడు అది పోలీస్ క్యారెక్టర్. అది పోలీస్ క్యారెక్టర్, కాప్ స్టోరీ. నాకు అంటే ఎందుకో తెలియదు, ఇన్బిల్ట్ నాకు ఎందుకు కాప్ అనేది నాకు బాగా ఇష్టమైన ఆ రోల్. అంటే ఈవెన్ రియల్ లైఫ్లో కూడా ఎందుకో కాప్ అనేది మా ఇంట్లో గాను. సో ఎప్పుడు నేను అంటే ఒక నాకు అలాంటి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ చేయాలని ఎప్పటి నుంచి అనుకునేవాడిని. లక్కీగా ఏంటంటే ఆ క్యారెక్టర్ రావడం నాకు డెస్టినీగా ఫీల్ అవుతాను. నాకు నిజంగా నా లైఫ్లోకి ఆర్కే నాయుడు లాంటి క్యారెక్టర్ చేయడం అనేది నేను డెస్టినీగా ఫీల్ అవుతాను. అండ్ దాంతోపాటు 6 years దాంతో గడిచిపోయింది. నాకు గడిచిపోయింది 6 years గడిచిపోయింది. ఆ టైంలో నాకు డైరెక్టర్ బాబీ గారు ఉన్నారు కదా, మన వాల్తేరు వీరయ్య రీసెంట్ హిట్. ఆ టైంలో నన్ను కలిశారు. ఇప్పుడు 'మొగలి రేకులు' చేస్తున్న టైంలోనే సాగర్ గారు, మీరు మా మదర్కి మీరు అంటే చాలా ఇష్టం, మిమ్మల్ని సూర్య అంటుంటారు, ఒకసారి నాకు అందుకే అప్పటి నుంచి సూర్య అంటే ఏంటి టీవీ అంటే సూర్య క్యారెక్టర్ సింగం దేంట్లో సింగం చేశారు కదా, యముడు అప్పుడు చేశారు. అవును. అలా తను ఎగ్జైటింగ్ గా చెప్తున్నారు వాళ్ళ మదర్ టీవీలో సూర్య లాంటి సింగం లాంటి క్యారెక్టర్. సో ఎగ్జైటింగ్ గా చెప్పారు. నేను ఒక మూవీ అనుకుంటున్నాం మేము, మిస్టర్ పర్ఫెక్ట్, దాంట్లో వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్ ఉంది, మీరు చేయాలండి అది అంటే. నేను ఫస్ట్ టైం అంటే నాకు అప్పటి వరకు మూవీస్ లోకి వెళ్ళాలని ఆలోచన రాలేదు అసలు. మూవీ దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలని ఎప్పుడు నేను ప్లాన్ చేసుకోలేదు. సరే తర్వాత దశరథ్ గారు వాళ్ళ బ్రదర్ నాకు బాగా పరిచయం. ఒకరోజు దిల్రాజు గారి ఆఫీస్లో కలిసాము. కలిసిన తర్వాత అప్పుడు సరే నేను వన్ డే కూడా నేను సీరియల్ నుంచి బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఆల్మోస్ట్ మాకు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 to 8 అయ్యేది డైలీ సీరియల్ కాబట్టి. సో నేను 15 days వీళ్ళు డేట్స్ అడుగుతున్నారు, ఎలా మేనేజ్ చేద్దాం ఏంటి అనేది. చాలా అంటే మాకున్న టైంలో అది 15 days అనేది చాలా అంటే మెయిన్ క్యారెక్టర్ కనబడకపోతే టీవీలో చాలా ప్రాబ్లం వస్తుంది. మాకు కూడా ఏంటంటే ఇంత ఫుటేజ్ ఉండేది కాదు. ఈ రోజు షూట్ చేస్తే రేపు టెలికాస్ట్, అంటే మాకు వేరే ఇంకా బ్యాంకింగ్ ఉండదు కదా. సరే వాళ్ళు ఏంటంటే ఆపర్చునిటీ వచ్చింది, పెద్ద బ్యానర్ దిల్ రాజు గారి బ్యానర్, సరే మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి అని. ఏ సినిమా? మిస్టర్ పర్ఫెక్ట్. సో దానికి చాలా కష్టంగా డేట్స్ అడ్జస్ట్ చేశారు వాళ్ళు, చాలా కష్టంగా. ఆ టైంలో ఆ 15 days నేను కనబడిపోయేసరికి కూడా చాలా మంది చాలా రకాల అంటే మానేశాడు, తీసేశారని ఎప్పుడు అనుకోలేదు. లక్కీగా మానేశారా లేకపోతే ఏమైంది ఏంటి ఇలాంటి చర్చలు జరిగాయి. నాకు ఎందుకు అది కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అయ్యా. అంటే నేను చేసి వచ్చిన తర్వాత నేను అనుకున్న క్యారెక్టర్ మిస్టర్ పర్ఫెక్ట్ లో క్యారెక్టర్ సరే చూసారా మీకే అలా అనిపిస్తే అంటే అది శివాజీ అనే క్యారెక్టర్, ప్రభాస్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్. అదేంటంటే బేసిక్ గా వన్ ఆఫ్ సెకండ్ లీడ్ అని అనుకున్నారు. తర్వాత ఎందుకో తెలియకుండానే అక్కడ సమ్ అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్. అప్పటి వరకు నాకు సినిమా చేద్దామని ఆలోచన లేదు. చేశాను, చేసింత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఒక చిన్న అది ఉంది. వచ్చిన వెంటనే ఇక్కడ 'మొగలి రేకులో' జనరేషన్ చేంజ్, అంటే ఆర్కే నాయుడు కాస్త ఇంకొక జనరేషన్ షిఫ్ట్ అయిపోతున్నాం. ఏం లేదు మళ్ళీ నిలబెట్టాలి ఇప్పుడు ఈ క్యారెక్టర్ అని అప్పుడు మున్నా క్యారెక్టర్ చేశాం వాళ్ళతో. అంటే అఫ్కోర్స్ ఇంకా సెకండ్ జనరేషన్ కూడా నేనే హీరో మున్నా క్యారెక్టర్తో. అది ఒక 3 years. మళ్ళీ 3 years తర్వాత మాత్రం నాకు అప్పుడు అనిపించింది ఇంకా సీరియల్స్ చేద్దాం. అంటే ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇంకా సీరియల్స్ చేద్దాం, డెఫినెట్గా సినిమా చేద్దాం, కష్టమైనా సరే సినిమా చేద్దాం అనుకున్నాను. సో అలాగా నేను
సినిమా సో ఒక విధంగా కసితో సినిమా మళ్ళీ అంటే చేయకూడదా మనం ఏంటంటే అది చేయొచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది. అందులో నన్ను ఇంతగా అంటే ఈ సీరియల్తో ఇంతగా ఆదరించిన అంటే ప్రతి ఇంట్లో నన్ను ఒక అంటే ఓన్ పీపుల్ లాగా ట్రీట్ చేస్తున్న జనం ఉన్నారు కదా, నేను చేసే తప్పేంటని అప్పుడు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సిద్ధార్థ, ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్, అండ్ దయానంద్ రెడ్డి అని డైరెక్టర్, దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్లో సినిమా స్టార్ట్ చేశాం. ఆ తర్వాత షాదీ ముబారక్ తర్వాత ఇది. ఆ సినిమా ఏంటది ఫస్ట్ సినిమా? సిద్ధార్థ. షాదీ ముబారక్ అంటే ముందు సినిమా సిద్ధార్థ. అంతకు ముందు కూడా ఒక మూవీ స్టార్ట్ అయింది, బట్ దట్ ఇస్ ఆల్సో నాట్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ మొగలి రేకులు అనేటువంటిది కేవలం టీవీ జర్నీ అనేటువంటి టీవీ యాక్టర్ గా జర్నీ అనేటువంటి 6 years, కానీ ఇప్పటికి 16 years అయింది. అంటే నేను స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ స్టార్, ఎందుకంటే అదే సీరియల్ మళ్ళీ రిపీటెడ్ గా వస్తుంది. ఆల్మోస్ట్ అది 15 years నుంచి కంటిన్యూ వస్తుంది. అంటే నన్ను జనాలు మర్చిపోకుండా చేస్తుంది. అంటే ఫస్ట్ జెమినీలో టెలికాస్ట్ అయింది, తర్వాత రీటెలికాస్ట్ కూడా జెమినీలోనే, తర్వాత ఇప్పుడు ఈటీవీలో వస్తుంది. ఈటీవీ ప్లస్ అనుకుంటా, ఈటీవీ దాంట్లో వస్తుంది. మొత్తం ఒక్క ఇది 3 years పట్టిందా, 4 years? ఆల్మోస్ట్ 5 years చేశాను. 5 years. 1369 ఎపిసోడ్స్. అంటే అన్ని రిపీట్ అవుతా ఉన్నాయి. 5 years లో చిన్న ఎడిట్ చేసినట్టు. సో దే ఆర్ కీపింగ్ అలైవ్. యా, సాగర్ ఎలా నిలబెట్టేస్తుంది ఆ సీరియల్ ఒకటి. అంటే మేము సీరియల్ లాగా ఎప్పుడు చేయలేదు సార్ దాన్ని. అంటే సీరియల్ చేస్తున్న ఫీలింగ్ ఏం లేదు. అందుకే ఆ సక్సెస్ వచ్చింది అనిపించింది. ప్రాపర్ రైటింగ్ బిందు నాయుడు గారిది, ప్రాపర్ డైరెక్టర్ జనార్దన్ నాయుడు గారు, ఎగ్జిక్యూషన్ మంజు నాయుడు గారు, ప్రొడక్షన్ సుధాకర్ నాయుడు గారు. అంటే రీషూట్ చేయడం, సీరియల్లో రీషూట్స్ తక్కువ. సీన్ బాగాలేకపోతే ఎంత ఖర్చు అయినా సరే మళ్ళీ రీషూట్ చేసేవాళ్ళు. ఓవర్ నైట్ లో పిలిచేసి అందరికి షూటింగ్ పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది ఎపిసోడ్. 20 minutes 6 years జనాలు రిమోట్ చేతిలో పట్టుకొని, రిమోట్ ఎవరికి వేయకుండా దాచిపెట్టుకొని సీరియల్ చూసారంటే ఆ క్రెడిట్ నిజంగా ఆ టీమ్. మొగలి రేకులు సుధాకర్ నాయుడు, మంజుల నాయుడు, అంత ముందు కూడా వాళ్ళది ఋతురాగాలు చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్. చక్రవాకం కమిట్మెంట్ వాళ్ళ భలే ఉంటుంది. అంటే టువర్డ్స్ ప్రోడక్ట్ వాళ్ళు టోటల్ గా ఎఫర్ట్స్ పెడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.